హాయ్ అండి. మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే మా ఊరనమాట. తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు. ఎంతో అందంగా, ప్రశాంతంగా ప్రకృతి మధ్య ఉన్నట్లుంటుంది. ఇక్కడికి వెళితే చుట్టూతా చెట్లు, మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన గాలి, కొబ్బరి చెట్లతో ఎప్పుడూ కూడా అలరారుతూ ఉంటదనమాట ఈ ఏరియా. నాకైతే ఇక్కడికి వెళితే ఎంతో ఇష్టంగా అసలు రావాలని కూడా అనిపించకుండా నేనిక్కడ చెట్ల కింద ఈ కొబ్బరి కాయలు తింటూ, మామిడికాయలు తింటూ ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉండేదనమాట. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర ఒక పల్లెటూరనమాట. ఎంతో అందంగా అయితే ఈ ఊరుంటుందనమాట. మా ఇంటి చుట్టూతా ఈ కొబ్బరి చెట్లయితే ఇక్కడ ఉంటాయి. వీట్లికి కొబ్బరికాయలు, కొబ్బరి బోండాలు కూడా ఉంటాయి. చెట్ల కింద కొబ్బరి బొండాలు రాలుతూ ఉంటాయి కదా! కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు కాదండి. కొబ్బరికాయలు రాలుతూ ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. కొబ్బరి బొండాలేమో చేతికి అందినవన్నీ కోసేసుకొని తాగేస్తూ ఉంటాము. ఈ చిన్న చెట్లు కనపడుతున్నాయి కదా! వాటిలికి అందినంత వరకు కొబ్బరి బొండాలు కోసుకొని తాగేస్తా ఉంటామనమాట. ఇంకా ఈ ఖాళీ ప్లేస్ కనబడుతుంది. ఈ ఖాళీ ప్లేస్‌లో హ్మ్. గేదెలకి మేత, మేత పెట్టే జున్నిగడ్డి వేయాలని చెప్పని ఇదంతా దున్ని పెట్టారు. ఇంకా వేస్తారనమాట. కాసేపాగితే ఒక అమ్మాయొచ్చి ఈ ప్లేస్ అంతా కూడా ఫిల్ చేసేస్తది. అవతల వైపు ఉన్నదేమో వరి పొలాలండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రబీ సీజన్‌లో వేసే పంటని దాళవా అంటారు కదా! అదంతా దాళవా యేశారు. ఆహ్, దాళవా పండుతుందనమాట. ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి వేస్తది అన్నాను కదా! ఇప్పుడు వచ్చి వేస్తుంది. ఆ పక్కనున్నది కూడా నేనేను. నేను కూడా నీకు సాయం చేస్తాను అని చెప్పని తన దగ్గరికి వెళ్ళాను. ఆ కొన్ని గనుపులు వాటిలిని గనుపులు అంటారు. ఆ గనుపులైతే నాకిచ్చింది. నేను కూడా వాటిల్ని ఒక క్రమ పద్ధతిలో ఒక లైన్‌లో పెడుతూ ఉన్నానన్నమాట. తను చూపిస్తుంటే నేను వాటిల్ని పెడుతూ ఉన్నాను. భలే హ్యాపీ అనిపించింది. అంటే పొలం పనులు చేస్తే ఎంత బావుంటదనేది నేను ఆ ఫీల్ అయ్యాను అక్కడ పని చేస్తూ. మనమంతా ఈ సిటీలో కాంక్రీట్ ఏరియాలో ఉంటాం కదా! కాంక్రీట్ జంగిల్ అంటారు మనం ఉండేదాన్ని. ఇక్కడుండి ఉన్నట్లుండి ఒకేసారి పల్లెటూరెళ్తే అసలు ఆ ఆనందమే వేరుగా ఉంటది. అమ్మాయి ఇంకా నాకు కొన్ని తీసుకొచ్చి ఇస్తాను వెయ్యి అంటుంది. ఇదిగో తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇప్పుడు నేను అవన్నీ పెట్టాలి. కమిట్ అయిన తర్వాత నేను చెయ్యను అంటే కుదరదు కదా! ఆ పొలమంతా తనతో కలిపి నేను పెట్టాలనమాట. పెడుతూ ఉన్నాను. ఆ గనుపుల్ని అక్కడ పెట్టిన తర్వాత కొన్ని రోజులకి మొక్కొస్తది. దాన్ని గేదెలకి పచ్చి మేతగా వాడతారనమాట. నాకు నడవడం రావట్లేదు. బురదలో కష్టపడి నడిచి ఆ పొలం బురదలో కష్టపడి నడుస్తూ ఆ గనుపులైతే పెడుతున్నాను. అమ్మాయేమో అది చూడండి తీసేస్తుంది. నేను పెట్టింది రాంగ్ పెట్టానంట. రైట్ పెడుతుంది. అలా పెట్టాలంట అలా చెప్తుంది. వాళ్ళు సీనియర్‌లు కదా! ఎంతైనా మనకేమొచ్చు వాళ్ళకి బాగా వచ్చు. వాళ్ళు చెప్పింది మనం వినాలి. అలా చేయాలి పని. అవన్నీ ఈరోజు పెట్టిన మొక్కలే. మీరు చూస్తున్న మొక్కలన్నీ ఈరోజు పెట్టిన మొక్కలే. ఇంకా మేము పెట్టేసి అలసిపోయాము. అలసిపోవడం అంటే అలసిపోవడం కాదు. లంచ్ టైమ్ అయిందనమాట. ఇప్పుడెళ్ళి ఆ చెట్ల కింద కూర్చొని భోజనం చేసేసి మళ్ళీ పెడతాము దాన్ని. ఆ గనుపుల్ని. ఇక్కడ చూడండి. ఇది కూడా అక్కడికి సంబంధించిన ఏరియానే. ఇక్కడ కోతులొచ్చినాయి. మనకున్న ఏమన్నా చెట్ల మీద ఏమన్నా ఉంటే గనక అన్నీ తినేస్తా ఉంటాయి ఆ కోతులు. మన మాట వినవు. వాటి మాటే అవి చెప్పిన మాటే మనం వినాలి. మన మాట అయితే అవి వినవు. ఒకవేళ మనం ఏమన్నా చెప్పాలి అంటే మన మీదకి దూకేస్తాయి. "నువ్వు నాకు చెప్పేదానివా? నేను పుట్టిస్తే, నేను పెంచితే నువ్వొచ్చావు." అంటే కోతి నుంచి మనిషొచ్చాడంటారు కదా! నేను పెంచితే నువ్వొచ్చావు అన్నట్లు చూస్తాయి మన వంక. వాటిదే పై చెయ్యి, వాటిదే పెత్తనం మన మీద, మనుషుల మీద. ఆ ప్రతాపం అది చూపిస్తూ ఉంటది. దాని కళ్ళల్లో, దాని మొహంలో ఆ పొగరు చూపిస్తూ ఉంటదనమాట. అక్కడ చింత చెట్టుంది. చింతకాయలన్నీ తినేస్తది. తిన్నా కూడా మనం ఏమనకూడదు. నేను తింటున్నాను నువ్వు చూడు అంటది. లేకపోతే మీద పడిపోయి రక్కేస్తది. మనం ఏం చేయలేమింక.
ఇక్కడ పైనుంచి తీసిన వ్యూ ఇది. అంటే డాబా పైకెక్కి తీసిన వ్యూ అనమాట. కొబ్బరి చెట్లు, పైన మబ్బులు, ఇంకా ఇవి అవి నేరేడు చెట్లనుకుంటా. ఇవేమో మామిడి చెట్లు. అంటే మామిడికాయ సమ్మర్‌లోనే వస్తది కదా! ఈ చెట్లు సమ్మర్ కాకుండా మిగిలిన రోజుల్లో మామిడికాయలొస్తాయి. ఆ చెట్లనమాట ఇవి. ఇక్కడ చింతకాయలు, మామిడికాయలు, కొబ్బరికాయలు, అరటికాయలు, సీతాఫలాలు, సపోటాలు, ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. హ్మ్. ఫ్రూట్స్ అంటే మనం బయట కొనుక్కొచ్చే ఫ్రూట్స్ కాదు. వెళ్ళి అలా చెట్ల మీద ఉన్న ఫ్రూట్‌ని తెంపుకొని అక్కడే తినేయడం. అంటే కోతి ఎలా తింటదో సేమ్ మనం కూడా అలాగే తింటామనమాట. మీకు తెలీదు. మీకు తెలిసే ఉంటదిలే. తెలీదు కాదు తెలిసే ఉంటది. చెట్టు కనపడగానే మనం ఒక కాయ తీసేసుకొని తింటూ ఉంటాం. జామకాయ కావచ్చు, ఏ కాయైనా కావచ్చు. అలా చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఏ కాయ కనబడితే ఆ కాయ అక్కడ నిలబడి గబగబా తినేస్తే ముందు ఒక పనయిపోద్ది. తర్వాత మిగిలిన కాయలు కోసుకొని లోపలికి తీసుకురావడమా, లేదా ఇంటికి తెచ్చుకోవడమో ఏదో చేస్తూ ఉంటాము. ఇలా నేను మామిడికాయలు, జీడి మామిడికాయలు, మిగిలిన కాయలు ఇలా ఒకటా, రెండా ఏ కాయ కనపడితే ఆ కాయ అలా తింటూ ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా అంతే అనమాట.